ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఈరోజు మాఘమాసంలోని 5వ రోజు. నిన్నటి కథలో కుత్సురుడి కుమారునికి విష్ణు సాక్షాత్కారం కలిగిన కథను గురించి విన్నాం. మృగశృంగిని చరిత్ర గురించి విందాం. ఆ బ్రాహ్మణ యువకుడు కుత్సురుని కుమారుడు గనక కౌత్సుడని పిలువబడుచున్నను అతనిని మృగశృంగుడను పేరుతో పిలుచుతున్నారు. అదెలా అంటే అతడు కావేరీ నదీ తీరమున ఘోర తపస్సు చేసి ఉన్నాడు కాబట్టి అప్పుడు అతను శిలవలే నిలబడి దీక్షతో తపస్సు చేసుకున్న సమయంలో ఆ ప్రాంతమందు తిరుగాడు మృగములు జంతువులు తమ యొక్క శృంగములచే అతనిని గీకెడివి. అందుచేత అతనికి మృగశృంగుడను పేరు సార్థకమైంది. వివాహమాడు కన్య గుణములు మృగశృంగు నాకు యుక్త వయస్సు వచ్చిన అందుటే అతనికి వివాహం చేయవలనని అతని తల్లిదండ్రులు నిశ్చయించారు. ఈ విషయం మృగశృంగునితో చెప్పారు. మృగశృంగుడు వారి మాటలు ఆలకించి ఇట్లు పలికెను. పూజ్యులకు తల్లిదండ్రులారా, నా వివాహ విషయమై మీరు తలపెట్టిన కార్యము వివరించితిరి. అయినను నా అభిప్రాయము కూడా ఆలకింపుడు. అన్ని ఆశ్రమముల కంటే గృహస్థాశ్రమం మంచిదని దైవజ్ఞులు చెప్పారు. అయినను అందరూ ఆ సుఖమును పొందలేకున్నారు. దానికి కారణమేమనగా ప్రతి పురుషునకు తనకు అనుకూలవతియగు భార్య లభించినప్పుడే గృహస్థాశ్రమం యొక్క ఫలితం లభిస్తుంది. దానికి ఉదాహరణగా స్త్రీ ఎటులుండవలయునగా కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత శయనేషు రంభ రూపేషు లక్ష్మి క్షమయా ధరిత్రి. ఈ 6 ధర్మములు ఉండవలెనని స్త్రీని గురించి వర్ణించారు. అనగా ఇంటి పనులలో దాసివలే, రాజకార్యములలో భర్తకు సహకారిగా మంత్రివలెను, శయన మందిరంలో రంభవలెను, భోజన విషయమున తల్లివలెను, రూపమున లక్ష్మీ వలెను, శాంతి స్వభావములో భూదేవి వలెను స్త్రీ 6 విధముల వ్యవహరింపవలెను. అంతేగాక చతుర్విధ పురుషార్థములైన ధర్మము, అర్థము, కామము, మోక్షము అని 4 పురుషార్థములలో మోక్షం ప్రధానమైనది. అటువంటి మోక్షం సాధింపనించిన మిగతా 3 అవసరం లేదు. ధర్మాన్ని, అర్థాన్ని మనుజుడు ఏ విధంగా సాధించునో కామమును కూడా అట్లే సాధించవలయును. ప్రతి మానవుడు వివాహం చేసుకునే ముందు కన్య యొక్క గుణగుణములను తెలుసుకోవలెను. జీవిత సుఖములలో భార్య ప్రధానమైనది కనుక గుణవంతురాలకు భార్యను పొందుట కన్నా మరొక స్వర్గము లేదు. గుణవతి అగు పత్నితో కాపురం చేసిన ఆ సంసారం స్వర్గతుల్యముగా నుండుటయే కాక అట్టి మనుజుడు ధర్మ అర్థ కామ మోక్షములను అవలీలగా సాధించగలడు. భార్య గయ్యాళి వినయ విధేయతలు లేనిదై ఉన్నచో ఆ భర్త నరకమును పోలిన కష్టములను అనుభవించుచు మరలా నరక కోపమునకే పోగలడు. కనుక పెండ్లి చేసుకొనుటకు ముందు స్త్రీని అనేక విధములుగా పరిశీలించి వివాహమాడవలెను. అదెటులన కన్య ఆరోగ్యవతి అయి ఏ విధమైన రోగగ్రస్తురాలై ఉండకూడదు. ఎంత అందమైనదైనను మంచి కుటుంబంలోని కన్యయే ఉండవలను. బంధు మర్యాదలు తెలిసి విద్యావంతురాలయ్యి దేవా బ్రాహ్మణులను పూజించినదే అత్తమామల మాటలకు జవదాటనిదే ఉండవలను. ఈ నీతులన్నీ మునుపు అగస్త్య మహాముని చెప్పి ఉన్నారు. గాన అటువంటి గుణవంతురాలకు కన్యనే ఎంచుకొనవలేను. అయినా అదెటుల సాధ్యపడును అని మృగశృంగుడు తల్లిదండ్రులతో తన మనస్సులోనున్న సంశయములను తెలియజేశాడు. కుమారుని మాటలకు తండ్రి సంతోషించి మరలా ఇట్లు పలికెను. కుమారా, నీ మాటలు నాకెంతయో సంతోషము కలిగించినవి. వయస్సులో చిన్నవాడవైనను మంచి నీతులు నేర్చుకున్నావు. నీ అభిష్టం నెరవేరువలయునన్న దీనదయాళుడగు శ్రీమన్నారాయణుడే తీర్చగలడు. భగవంతునిపై భారం వేయము అని పలికెను. ఇంతటితోటి ఈరోజు పురాణ శ్రవణం సమాప్తం. రేపటి పురాణ శ్రవణంలో ఆయన కోరుకున్నటువంటి భార్య దొరికిందో లేదో విందాం.